మోడీ మంచోడైతే, మోడీ నిజాయితీపరుడైతే, మోడీ దేశం ఇప్పుడు ఏమన్నా మనకి ఇప్పుడు వాడు స్కాములు చేసిండని బురద వెళ్తున్నావు, వాడు దుర్మార్గుడు గిన్ని కట్టిండని నేను లెక్కతో ఆధారంతో చెప్తున్నా. గట్లా నువ్వు మోడీ అంటే ఇప్పుడు నాకంటే కాంగ్రెస్ మీద ఎందుకు అభిమానం? ఎందుకంటే వాడు చేసిండు కాబట్టి, వాడి అందరి లోపల తక్కువ తిన్నాడు కాబట్టి నేను అభిమానం ఉంది కాబట్టి వాడు ఏం చేసిండో చెప్తున్నా. గట్లనే నువ్వేం చేసినావో చెప్పు, నేను ఒప్పుకుంటా, నేను చదువుతా, నేను విభేదించినా సరే నేను చదువుతా. నేను ఎట్లయితే చెప్తున్నానో మీరు ఎవరైనా బీజేపీని ప్రేమించిన వాళ్ళు, నరేంద్ర మోడీ మంచి అనేటోళ్ళు మా మోడీకి ఇది కట్టించిండు అని చెప్పు. ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నీ కోటేస్తారు, నేను చెప్పింది కరెక్ట్ అయితే నా కోటేస్తారు. కానీ నువ్వు చెప్పు, మోడీ వాడు రాహుల్ గాంధీ పప్పు అనడో ఇంకోటి మీద బురద అల్లడో అవి కాకుండా మోడీ ఏం చేసిండో నాకు చెప్పు. మోడీ కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెప్పండి, మోడీ స్థాపించిన సంస్థల పేరు చెప్పండి, మోడీ స్వచ్ఛ భారత్ కింద ఏం చేసిండో చెప్పురి, మోడీ స్మార్ట్ సిటీల కింద ఏం చేసిండో చెప్పురి, డిమానిటేషన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సంకనా కింద నల్లధనం పోయిందా వచ్చిందా ఎవరైనా డిస్కషన్కి రండి. ఆర్టికల్ 370 గురించి వస్తారా, ఇక నల్లధనం గురించి వస్తారా, ఏదన్నా రండి, ఏ విషయమైనా చర్చకు రండి. వాడు దోసుకొని తినుకుంటా పొద్దుగా లేస్తే ఫేక్ చెప్తా, మా భావోద్వేగాలతో ఆడుకుంటా, మా దృష్టి మరలుస్తా అంటే చదువుకున్నవాడు కూడా అట్లా అంటే చదువు లేనోడు పేద నార్త్ ఇండియన్ ఉన్నాడు వాళ్ళకి తెలియలేదు అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు ఉన్నారు. చదువుకున్నవాడు కూడా అట్లా మాట్లాడుతున్నావు అంటే